చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సోషల్ మీడియా ట్రోలింగ్స్ సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళు ట్రోలింగ్కి గురవుతున్నారు. ఈ ట్రోలింగ్ ఒక్కోసారి జీవితాల మీద పడి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం కాక ప్రజలను సైతం ఈ ట్రోలింగ్ బలి తీసుకుంటుంది. నందిని, మనం చూసే ఉంటాం, అసలు ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ చాలా ఎక్కువైపోయింది. అవును, ఎందుకంటావు? అంటే శ్రావణి, ఇప్పుడు జనాలకి అంటే ప్రజలకి వాళ్ళ లైఫ్ కంటే కూడా పక్కన వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెరగడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని విభిన్నమైన చర్యలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. పక్కన వాళ్ళ జీవితం మనకి ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ అన్ని మనకి కనిపిస్తూ ఉన్నాయి. అరుదుగా కనిపిస్తున్నాయి అనటం కంటే కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనటం ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే నువ్వు చెప్పినట్టు పక్కన వాళ్ళ జీవితం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. ఒక మనిషికి హెల్త్ బాగాలేదు, ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి, ఇది చేస్తే బాగుండిద్ది, ఇలాంటి ట్రోలింగ్స్ మాత్రం ఎవరు చేయరు. ఎందుకని అట్లా అంటావు? అంటే ఇప్పుడు ప్రజలే కానీ ఎవరైనా కానీ ఒక చెడు విషయాన్ని తీసుకున్నంత ఇంట్రెస్ట్గా ఒక మంచిని మనం తీసుకోలేం. సో దీనివల్లే సోషల్ మీడియాలో నెగిటివిటీ కానీ ఈ ట్రోలింగ్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ట్రోలింగ్స్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవటమే కాకుండా ప్రాణాలు కూడా పోయిన కొన్ని సందర్భాలు అయితే మనం చూసాం. అందులో నీకు తెలిసిందే కదా గీతాంజలి. గీతాంజలి అసలు ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇవ కంటిన్యూగా అసలు ట్రోలింగ్ అవుతానే ఉండి ఆ ట్రోలింగ్ అసలు బాగా డీప్గా తీసేసుకుందనమాట. అంటే అంత బ్యాడ్ కామెంట్స్ చేశారు, ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమె సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళింది. అవును, ఇక్కడ ఏమవుతుందంటే ఒక విధంగా ఏదన్నా ఒక మాట ఒక విధంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయి వీళ్ళే ఎదుటి వాళ్ళ జీవితంలో కూడా వీళ్ళే వెళ్ళిపోయి దాన్ని శాసించే ప్రక్రియ ఇక్కడ మనం ఎక్కువ చూస్తున్నాం. సో దానివల్ల ఇలాంటి కుటుంబాలు నాశనం అవటం కానీ లేదంటే ఇలాగా ప్రాణాలు సైతం తీసుకునే స్థితికి కానీ ఈరోజు ప్రజలు వెళ్ళిపోతున్నారు. నందిని, నువ్వు చూసావో లేదో, అసలు గీతాంజలి ఏది కూడా అక్కడ రాంగ్ గా మాట్లాడలా. తన హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంది. ఒక బూతు మాట్లాడింది లేదు, వాళ్ళని హెచ్చరించింది లేదు, ఇలా తగ్గించింది లేదు. అది మాట్లాడినందుకు కూడా అసలు ఎంత ట్రోలింగ్ చేశారంటే నువ్వు చూసే ఉంటావు. తనకి చిన్న పిల్లలు. అవును, అసలు ఏమనాలి వీళ్ళని? ఒక్క నాట్ ఓన్లీ గీతాంజలి మాత్రమే కాదు, అండ్ నిన్ననే మనం చూసాం జాను లిరి. సో తన పర్సనల్ లైఫ్ కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయారు అనమాట. అంటే ట్రోలింగ్ ఎంత ఘోరంగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఆ జానులిరి ఎవరైతే ఉన్నారో ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఈ ట్రోలర్స్కి వచ్చిన అంత పెయిన్ ఏంటో అర్థం కావట్లేదు. ఆవిడ మ్యారేజ్ చేసుకోవడం కూడా వీళ్ళకి బాధ అయిపోతుంది. సో దాన్ని కూడా మరి అంత ఘోరంగా ట్రోల్ చేసి, అంటే నీకు బాబు ఉన్నాడు కదా, అంతకుముందు ఆ బాబుని చూసుకుంటాను, నాకు ఇంకా వేరే లైఫ్ ఏం వద్దు, నా మ్యారిడల్ లైఫ్కి పూర్తిగా చెక్ పెట్టేశాను అని చెప్పి అన్నావు, ఇప్పుడు ఎందుకు మరి ఇంతలాగా ఇంకొక పెళ్ళి నీ జీవితం నువ్వు చూసుకుంటున్నావు, అంటే ఆ బాబుని గాలికి వదిలేస్తావు అన్న మాటలు కూడా. అంటే ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్ అసలు వీళ్ళకి ఎందుకు? అసలు దీన్ని మనం అసలు ఏ రకంగా తీసుకోవాలి? అసలు అమ్మాయి అసలు ఒక ఫోక్ డాన్సర్ అనమాట. అమ్మాయి కొంచెం గట్టిగా ఉండిద్ది, మాట్లాడే విధానం కూడా స్ట్రాంగ్ గా ఉండిద్ది. ఆ అమ్మాయి నిన్న ఒక వీడియో పెట్టింది, అమ్మో నా వల్ల కావట్లేదు, ఇంకా నేను ఓపిక నశించింది అంటే. ఒక స్ట్రాంగ్ అమ్మాయి అలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళైతే అస్సలు తీసుకోలేరు ఇలాంటి. వాళ్ళకి ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనే వచ్చింది కదా. ఒక ఆ అమ్మాయి ఆ వీడియో రిలీజ్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ లైక్ ఇప్పుడు చూస్తే ఆ వీడియో కూడా ఇంకా 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 ఎక్కువ ట్రోలింగ్స్ ఇంకా పెరుగున్నాయి అన్నమాట. కొంతమంది పాజిటివ్, కొంతమంది ఏమో లేదండి మేము మీకు సపోర్ట్ గా ఉంటాం, మీరు ఇలాగే కొనసాగించండి, మిమ్మల్ని ఫస్ట్ నుంచే చూస్తున్నాం అంటారు. కొంతమంది ఏమో సింపతి క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు రెండు వాళ్ళే మాట్లాడతారు, ఒక దాని మీద నిలకడగా ఎవరు ఉండరు ఇక్కడ. తను మళ్ళీ ఇంకోటి నందిని ఇవాళ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది, నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, నాకు అసలు ఆ మెసేజెస్ అవన్నీ చూస్తుంటే కూడా ఇలా తనే చెప్పేదంట, ఎవరన్నా సూసైడ్ చేసుకుంటాను అని. ఆమె దగ్గరికి ఒక టాపిక్ వస్తే లేదు మీరు చేసుకోవద్దు, మీరు ఇలా ఉండండి, నేనే ఇచ్చేదాన్ని, కానీ ఈ రోజు ఆ పరిస్థితి నా దగ్గర వరకు వస్తే నాకు అర్థమైందని కూడా తను చెప్తుంది. లేదు తను మళ్ళీ ఓపెన్ అయింది,
నేను చేసుకుంటాను మీకేంటి నష్టం అని. నిజమే కదా, మీకేంటి. ఇక్కడ ఏంటంటే శ్రావణి, పక్కన వాళ్ళ లైఫ్ గురించి మనం ఎక్కువగా థింక్ చేయకుండా ఓకే అనేవాళ్ళు అన్నారులే అని చెప్పి వదిలేసి ఎప్పుడైతే మనం మూవ్ ఆన్ అయిపోతామో, ఇప్పుడు జానులిరి చేస్తున్నది అయితే అదే. సో దానివల్ల ఆవిడ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక లేడీ, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇంత చేస్తుంది, తన బాబును కూడా పెంచుకుంటుంది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అని తనని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా తన పాస్ట్ ని లాగి 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 ఆవిడ్ని ఇంత ఘోరంగా చేయటం అయితే నాకంత కరెక్ట్ అనిపించట్లేదు. తను అన్ని మాట్లాడింది, ఒక స్ట్రైట్ క్వశ్చన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది తను. నా గురించి చెడే చెప్తున్నారు, మంచి చెప్పొచ్చు, నేను తెలంగాణలో ఒక ఫోక్ డాన్సర్ గా ఉన్నాను, ఒక సాంప్రదాయంగా చీర కట్టుకొని నేను డాన్స్ చేస్తాను, మీరు దాని గురించి ఎందుకు మాట్లాడారు? అవును, ఇది కూడా చాలా కీలకమైన విషయం. ఎలా అంటే ఇప్పుడు మిగిలిన కొంతమందిని చూసుకుంటే, అంటే ఎవరిని మనం పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ, కొంతమందిని చూసుకుంటే అంటే ఎవరి స్వేచ్ఛా జీవితం వాళ్ళది, దాన్ని మనం ఏం మాట్లాడకూడదు. కొంతమందిని చూసుకుంటే ఓకే, డ్రెస్సింగ్ సెన్స్ కానీ జానులిరితో పోల్చుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఈవిడ ఏ ఫోక్ డాన్స్ చేసినా సరే ఫుల్ ఒక తెలుగింటి ఆడపడుచులాగా కట్టుబొట్టు వందనంగా మెయింటైన్ చేస్తున్నారు ఈవిడ. సో ఆ టైంలో కూడా ఈవిడ్ని ఇంతగానం ట్రోల్ చేస్తున్నారంటే మరి అది ఖచ్చితంగా ఆవిడికి బాధనే ఇస్తుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె అయితే క్లారిటీ కూడా ఇచ్చింది, ఇలా చెయ్యొద్దు, మీరు ఇలా కూడా మాట్లాడవచ్చు, అలాగే ఎందుకు మాట్లాడుతున్నారని. అంటే ఢీ షోలో పార్టిసిపేట్ చేసి ఆమె నిజంగా విన్నర్ గా నిలిచింది, దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి మీరు చెప్పినట్టే. కానీ వాళ్ళు ఒక నెగిటివే తీసుకుంటున్నారు. తను సూసైడ్ చేసుకుంటాను, ఇవన్నీ భరించలేను, ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అంది. అంటే తనకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, దాన్ని ఏమనాలి? ఇప్పుడు మీరేమైనా చేస్తారా? ఏమన్నా అయితే లేదు కదా. అవును. అండ్ ఇంకొకటి తీసుకుంటే, ఇప్పుడు ఢీ షో పరంగానే జానులిరిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఏది శేఖర్ మాస్టర్ తోని, అంటే డాన్సర్ శేఖర్ మాస్టర్ ఉన్నారు కదా, కొరియోగ్రాఫర్, ఆయనతోని కొంచెం ఎక్కువగా చనువుగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు కొంచెం ఎక్కువగా ట్రోల్ చేయడానికి వీళ్ళకి ఆస్కారం కూడా అక్కడే దొరికింది. అయితే వీళ్ళకి, అంటే చూసే వాళ్ళకి కానీ ట్రోలర్స్ కి కానీ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఏదన్నా కానీ ఒక ఛానల్ పెట్టి వాళ్ళు ఒక షో చేస్తున్నారంటే అది ఖచ్చితంగా టీఆర్పీ కోసం అండి. సో వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది ముందే, దాన్ని ఏదో జరిగిపోయింది. అండ్ అలాగే అక్కడ ఏంటంటే ఏదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు పబ్లిష్ చేస్తారు శ్రావణి. సో ఖచ్చితంగా మరి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బిట్స్ బయటికి రావటం కామన్. దాన్ని పట్టుకొని ఇదే చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి అలా ట్రోల్ చేయటం, ఎంతైనా ఆడపిల్ల కదా, ఖచ్చితంగా బాధపడతారు.